Hello everyone. Today I am talking about internships. మీరు స్టూడెంట్ అయినా ఆర్ రీసెంట్ గ్రాడ్యుయేట్ అయినా ఆర్ సమ్మన్ లుకింగ్ ఫర్ రియల్ వరల్డ్ ఎక్స్పీరియన్సెస్ దెన్ దిస్ వీడియో ఈజ్ రియల్లీ హెల్ప్ఫుల్ టు యూ. ఈ వీడియోలో నేను ఇంటర్న్షిప్ అంటే ఏంటి, అసలు ఎలా చేయాలి, ఇంటర్న్షిప్ చేయడం వల్ల యూజ్ ఉందా, చేయకపోతే ఏమైనా ప్రాబ్లం అవుతుందా, అసలు ఇంటర్న్షిప్ ఎలా తెచ్చుకోవాలి, ఐ విల్ కవర్ ఎవ్రీథింగ్ యూ నీడ్ టు నో. సో స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇంటర్న్షిప్ అనేది కంపెనీ లేదా ఆర్గనైజేషన్ లేదా ఇన్స్టిట్యూట్ ప్రొవైడ్ చేసే టెంపరరీ వర్క్ ఎక్స్పీరియన్స్ ప్రోగ్రామ్. ఇంటర్న్షిప్స్ అనేవి వేరియస్ టైప్స్ ఉంటాయి. పెయిడ్, అన్పెయిడ్, పార్ట్ టైం అండ్ ఫుల్ టైం, ఇలా ఈచ్ టైప్ ప్రొవైడ్స్ డిఫరెంట్ బెనిఫిట్స్. ఇంటర్న్షిప్ చేయడం వల్ల హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకోవచ్చు, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి అండ్ నెట్వర్క్ బిల్డ్ అవుతుంది అండ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ వస్తుంది. అన్ని ఇంటర్న్షిప్ సేమ్గా ఉండవు. లైక్ కంపన్సేషన్, డ్యూరేషన్, వర్క్ స్టైల్ అని ఇలా చాలా డిఫరెంట్ ఉంటాయి. అసలు ఇంటర్న్షిప్ ఎలా చేయాలి? కొన్ని ఇంటర్న్షిప్స్కి ట్రైనింగ్ ఉంటుంది, మేబీ షార్ట్ టర్మ్ ఆర్ లాంగ్ టర్మ్, డిపెండ్స్ ఆన్ ద ఫీల్డ్ ఆఫ్ వర్క్. ఫర్ ఎగ్జాంపుల్, కస్టమర్ సర్వీస్ ఇంటర్న్షిప్ అంటే కాల్ సెంటర్ టైప్ కదా, వాళ్ళకి కాల్స్ ఎలా మాట్లాడాలి అండ్ ప్రొఫెషనల్ వేలో టెక్స్ట్ ఆర్ ఈమెయిల్ ఎలా చేయాలి, ఒక ఫార్మేట్ ఇచ్చి వర్క్ అసైన్ చేసేస్తారు. సో ఇలా వాళ్ళకి 1 or 2 days ట్రైనింగ్ ఉంటుంది అండ్ ఫ్రమ్ ది నెక్స్ట్ డే వర్క్ స్టార్ట్ అవుతుంది. సో ఇది ఎగ్జాంపుల్. ఇది కూడా కంపెనీ టు కంపెనీ డిఫరెంట్గా ఉంటుంది. అలాగే మార్కెటింగ్ ఇంటర్న్షిప్, హెచ్ఆర్ ఇంటర్న్షిప్, సేల్స్ ఇంటర్న్షిప్ అండ్ గ్రాఫిక్ డిజైన్ ఇంటర్న్షిప్, ఇలాంటివి కూడా షార్ట్ టర్మ్ ట్రైనింగ్ ఉంటుంది. లైక్ 1 week to 1 month ట్రైనింగ్ పెట్టి వర్క్ అసైన్ చేస్తారు. వైల్ టెక్నికల్ సైడ్ డెవలప్మెంట్ లాంటి ఫీల్డ్స్లో అయితే లాంగ్ టర్మ్ ట్రైనింగ్ ఉంటుంది. ఇట్ మే బీ 15 days to 3 months ఆర్ ఈవెన్ మోర్. స్టార్టప్స్ అండ్ ఎంఎన్సీ కంపెనీలో అయితే మనకి ఒక స్కిల్ నేర్పించి అందులో వర్క్ చేయిస్తారు. సో ఇక్కడ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అండ్ ఆల్సో రియల్ టైం వర్క్ ఎలా ఉంటుందో మీకు ఒక క్లారిటీ ఉంటుంది. కొన్ని ఇంటర్న్షిప్స్ ఇచ్చే ఇన్స్టిట్యూట్స్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ అని ఉన్నాయి. వాళ్ళు ఆన్లైన్లోనే టాస్క్స్ ఇచ్చి కంప్లీట్ చేయాలి అంటారు. కంప్లీట్ చేశాక సర్టిఫికేట్ అయితే వస్తుంది, కానీ స్టార్టప్ అండ్ ఎంఎన్సీలో వచ్చిన నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇక్కడ రాదు. సో ఇట్స్ బెటర్ టు చూస్ దట్ ఓవర్ దీస్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్. ప్రైమరీ రిక్వైర్మెంట్ స్కిల్స్ ఉండాలి. టెక్నికల్ సైడ్ అయితే కోడింగ్. ఒక్కో ఇంటర్న్షిప్ డ్యూరేషన్ వచ్చేసి ఫ్యూ వీక్స్ టు మంత్స్ ఉండొచ్చు ఆర్ 1 year కూడా ఉండొచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ ది కంపెనీ అండ్ యువర్ వర్కింగ్ పర్ఫార్మెన్స్. శాలరీ అయితే తక్కువే ఉంటుంది, కొన్ని అన్పెయిడ్ కూడా. బట్ ఇంటర్న్షిప్స్ ఫ్రమ్ స్టార్టప్స్ ఆర్ వాల్యుబుల్. అండ్ గూగుల్, మైక్రోసాఫ్ట్ అండ్ అమెజాన్ ఇలాంటి వాటిలో అయితే చాలా ఎక్కువ పే చేస్తాయి. డిపెండ్స్ ఆన్ స్కిల్ లెవెల్. మీకు వచ్చిన రోల్ బట్టి వర్క్ ఉంటుందన్నమాట. ఇందాక చెప్పినట్లు కస్టమర్ సర్వీస్ ఇంటర్న్ అయితే డైలీ టార్గెట్ ఇచ్చి ఇన్ని కాంటాక్ట్స్కి కాల్ చేయాలి మీరు అని. అలానే హెచ్ఆర్ ఇంటర్న్స్ అయితే జాబ్ డిస్క్రిప్షన్స్ పోస్ట్ చేయడం అని, ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం అని ఆర్ హెచ్ఆర్ ప్రాజెక్ట్స్లో పార్టిసిపేట్ చేయడం ఇలా చేస్తారు. అండ్ డెవలపర్ అయితే యాజ్ ఏ టాస్క్గా ఒక వెబ్ పేజ్ క్రియేట్ చేయమనొచ్చు, టీమ్ ప్రాజెక్ట్స్లో ఏదైనా టాస్క్ ఇవ్వచ్చు. సో ఇలా మీకు వచ్చిన రోల్ బట్టి వర్క్ ఉంటుందన్నమాట. ఇంటర్న్షిప్స్ చేయడం వల్ల బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కిల్ డెవలప్ అవుతుంది. మనం చేసే కోడ్కి, వర్క్లో చేసే కోడ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మనకి అవుట్పుట్ వస్తే చాలు కాబట్టి అన్ఆర్గనైజ్డ్గా కోడ్ రాస్తాం. బట్ రియల్ టైంలో చాలా ఫీచర్స్ ఉంటాయి. అవుట్పుట్ వచ్చేలా రాస్తే సరిపోదు, మోస్ట్ పవర్ఫుల్ అప్రోచ్లో రాయాలి. మనం చేసిన వర్క్ సీనియర్స్ చూసి ఫీడ్బ్యాక్ ఇస్తారు. దానివల్ల ఏరియా ఆఫ్ ఇంప్రూవ్మెంట్ చూసి మనం ఫాస్ట్గా నేర్చుకోవచ్చు. దిస్ ఈస్ ద టాప్ వే టు ఇంప్రూవ్ స్కిల్స్. సెకండ్లీ, ఇంటర్న్షిప్ చేయడం వల్ల ప్రొఫెషనల్ నెట్వర్క్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ కనెక్షన్స్ వల్ల జాబ్ ఆఫర్స్ రావచ్చు అండ్ మెంటర్స్ ఫ్యూచర్స్ కెరీర్ పాత్ గైడ్ చేస్తారు. కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. థర్డ్ బెనిఫిట్ వచ్చేసి ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్లో పెట్టుకుంటే డెఫినెట్లీ రెజ్యూమ్కి వెయిట్ యాడ్ అవుతుంది అండ్ దిస్ సెట్స్ యూ అపార్ట్ ఫ్రమ్ అదర్ క్యాండిడేట్స్ అండ్ హైలైటింగ్ యువర్ ప్రోయాక్టివ్ అప్రోచ్. ఫోర్త్ బెనిఫిట్ వచ్చి మనకి వర్క్ చేసే వరకు ఎలా ఉంటుందో తెలియదు కదా. సో ఇంటర్న్షిప్స్ వల్ల ఏ ఫీల్డ్లో మనకు ఇంట్రెస్ట్ ఉందో తెలుస్తుంది, ఏది సెట్ అవుతుంది, ఏది సెట్ కాదు అని ఒక క్లారిటీ వస్తుంది. ఫిఫ్త్ బెనిఫిట్ వచ్చేసి మీరు ఇంటర్న్షిప్లో బాగా పర్ఫామ్ చేస్తే కొన్ని కంపెనీస్ మీకు ఫుల్ టైం జాబ్ కూడా ఆఫర్ చేస్తాయి. బట్ లింక్డ్ఇన్, నౌకరీ కేర్ఫుల్గా ఉండండి.
చాలామంది ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకుని మేము ఈ కంపెనీలో హెచ్ఆర్ అని ఎంతో మనీ పే చేస్తే ఇంటర్న్షిప్ ఇస్తాం అండ్ కంప్లీట్ అయిపోయాక సర్టిఫికేట్ ఇస్తాం, మనీ కూడా వీ విల్ పే బ్యాక్ అంటారు. బట్ డోంట్ ట్రస్ట్. మీకు ఇంటర్న్షిప్ ఇచ్చే వాళ్ళైనా జాబ్ ఇచ్చే వాళ్ళైనా మీ నుంచి మనీ ఎక్స్పెక్ట్ చేయరు. ఒకవేళ ఎక్స్పెక్ట్ చేస్తుంటే అది అప్లై చేయకండి. డెఫినెట్గా ఏదో ఫిట్టింగ్ ఉంటుంది. బీ కేర్ఫుల్. మనం స్కిల్ డెవలప్ చేసుకోవడమే కాదు, దాన్ని మనం చూపించడం కూడా చాలా ఇంపార్టెంట్. లైక్ మీరు ఒక వెబ్సైట్ బిల్డ్ చేస్తే దాని గురించి లింక్డ్ఇన్లో పోస్ట్ చేయండి. ఆర్ ఏదైనా కోర్స్ తీసుకుంటే మీరు నేర్చుకున్నది రెగ్యులర్గా పోస్ట్ చేయండి. సో ఇది పోస్ట్ చేయడం ఎందుకు అంటే లింక్డ్ఇన్లో చాలామంది ఉంటారు, లైక్ ఫౌండర్స్ అని, మేనేజర్స్ అని, హెచ్ఆర్స్ అని, ఇలా స్కిల్డ్ స్టూడెంట్స్ కోసం చూస్తూ ఉంటారు. ఇఫ్ మీ పోస్ట్ వాళ్ళకి రీచ్ అయ్యి ఇఫ్ దే ఫీల్ యు ఆర్ స్కిల్డ్ అండ్ యూ మే యాడ్ వాల్యూ టు దెమ్, దే విల్ ఆఫర్ యూ ఏ గుడ్ జాబ్ అండ్ ఇంటర్న్షిప్. సో నేను కొన్ని పోస్ట్ చూశాను. ఒక పర్సన్ ఓన్ డిజైన్తో వెబ్సైట్ బిల్డ్ చేశాడు. దాని వీడియో అండ్ గిట్హబ్ లింక్ లింక్డ్ఇన్లో పోస్ట్ చేశాడు. దానికి కింద కమెంట్స్లో ఆర్ యూ ఇంట్రెస్టెడ్ టు వర్క్ విత్ అస్ అని చాలామంది పెట్టారు. సో ఇలా కూడా రీచ్ అవుట్ అవుతారు. అందుకే మీరు కూడా లింక్డ్ఇన్లో మీరు ఏది నేర్చుకున్నా సరే పోస్ట్ చేయండి. దట్స్ ద పవర్ ఆఫ్ స్కిల్ అండ్ పర్సనల్ బ్రాండింగ్. అందుకే లింక్డ్ఇన్లో యాక్టివ్గా ఉండండి. పుట్ అవుట్ యువర్ సెల్ఫ్. అండ్ మీరు ఈ ఇంటర్న్షిప్స్ అండ్ జాబ్స్ ఎలా తెచ్చుకోవాలి అంటే మీరు ఆన్లైన్లో అయినా సరే ఆఫ్లైన్లో అయినా సరే టెక్నికల్ ఈవెంట్స్ అన్నీ అటెండ్ అవ్వండి. కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి లైక్ ఇండీడ్, టెక్డీడ్, ఇంటర్న్షాల అండ్ గ్లాస్ డోర్. వాటిలో కూడా కేర్ఫుల్గా చూసుకుని అప్లై చేయండి. నేను ఇందాక చెప్పినట్లు చాలా స్కామ్స్ అవుతున్నాయి. కమ్యూనిటీస్ ద్వారా కూడా అప్లై చేయొచ్చు. అండ్ ఇప్పుడు నేను స్టూడెంట్స్కి కామన్గా వచ్చే డౌట్స్కి ఆన్సర్ చేస్తాను. అన్పెయిడ్ ఇంటర్న్షిప్స్ చేయవచ్చా అంటే ఫస్ట్ నేను చెప్పేది పెయిడ్ ఇంటర్న్షిప్స్కి ట్రై చేయండి. అంత ఈజీగా రాదు, కష్టమే, బట్ ట్రై చేయండి. ఒకవేళ పెయిడ్ ఇంటర్న్షిప్ రాలేదు, ఏం దొరకట్లేదు అనుకుంటే అన్పెయిడ్ ఇంటర్న్షిప్స్ చేయండి. ఏదో ఒకటి చేయడం బెటరే కదా. అండ్ సెకండ్ డౌట్ వచ్చేసి అమౌంట్ కడితే ఇంటర్న్షిప్ ఇస్తామంటున్నారు, చేయవచ్చా? వద్దు, అవి చాలా వరకు స్కామ్సే ఉంటాయి. అండ్ ఇంటర్న్షిప్ చేయకపోతే ఏమైనా ప్రాబ్లం అవుతుందా? నో. వితౌట్ ఇంటర్న్షిప్ చాలామందికి జాబ్స్ వచ్చాయి. బట్ ఇంటర్న్షిప్ చేయడం వల్ల అయితే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ట్రై ఫర్ ఇంటర్న్షిప్, డూ అప్లై, కీప్ ఆన్ ట్రయింగ్. దొరికిన ఆపర్చునిటీ యూస్ చేసుకోవాలి. మంచి ఆపర్చునిటీ మనకి రావాలి అంటే మన దగ్గర ఏదైనా స్కిల్ ఉండాలి. సో ఫస్ట్ build some skill, then apply for internship. All the best.